ఆవిడికి కొంచెం ఇంటర్నల్ బ్లీడ్ అవుతుంది అది ఇది అని చెప్పి కూడా పెట్టింది ఆమె సోషల్ మీడియాలో. నేను బయటికి రాలేనని కూడా పెట్టింది. ఏంటి జస్ట్ అపోలోలో మొదటి రోజు యాక్సిడెంట్ అయినప్పుడే ఆవిడ వీడియో తీసి చక్కగా పలానా అపోలో హాస్పిటల్లో ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను అనుకోని ఆవిడ రకరకాల హాస్పిటల్లో ఉండే వీడియోలు క్రియేట్ చేశారు. మీ అందరికీ తెలుసు ఆవిడ ఎలా ప్రవర్తిస్తుందని. ప్రతి కామెంట్ని కూడా ఆవిడ ఎంజాయ్ చేస్తుంది. మేము పరువు కోసం పోరాటం చేస్తుంటే ఆవిడ ఇష్టానుసారం బిహేవ్ చేసుకొని మా లైఫ్లతో ఆడుకుంటున్నారు. ఇలాంటి మహిళలు, ఇలాంటి లేడీస్ ఇతర జీవితాలతో ఆడుకొని మా లాంటి కుటుంబాలని రోడ్డు మీద పడేస్తున్నారు. మేము చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నామండి. ఈ మీడియా ద్వారా పార్టీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి, ఇది పర్సనల్ ప్రాబ్లం కింద తీసుకోకన్నా శ్రీని గారికి ఖచ్చితంగా గట్టిగా మరి పార్టీ కూడా చెప్పాలి. ఎట్టి పరిస్థితుల్లో పిల్లల్ని, కుటుంబాన్ని కూడా నువ్వు ఇలా రోడ్డు మీద పడకూడదు, ఇమీడియట్ గా సాల్వ్ చేసుకొని చాలా గట్టిగా జగనన్న మరి శ్రీని గారికి చెప్పాలనేది కూడా మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటికీ నా పరిస్థితి ఎలాగైందంటే నేను నా పిల్లలు కూడా రోజు రోజుకి రిస్క్ లో పడిపోయే పరిస్థితి ఉందని కూడా నేను మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ అమ్మా. ఇది ముఖ్యంగా ఏదైతే దువ్వాడ వాణి గారు చెబుతున్నారు, ముఖ్యంగా ఏదైతే సమస్యకు ఒక పరిష్కారం వైసీపీ అధినేత జగన్ గారు కూడా సూచించాలి, దువ్వాడ శ్రీనివాస్ కి ఒక డైరెక్షన్ కూడా ఇవ్వాలని చెప్తున్నారు. మరోవైపు ఏదైతే దిబ్బల మాదిరి ట్రాప్ లో ఉన్నటువంటి ఏదైతే శ్రీనివాస్ తమ మాటలు పట్టించుకోవడం లేదు, తాము ఎన్ని మెట్లు దిగి వస్తామన్నా కూడా ఆయన పట్టి పట్టినట్లు వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్న జరిగినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో, దివ్వల మాదిరి తాను ఏదైతే 10 రోజులు మీడియాకు, సోషల్ మీడియాకు దూరంగా ఉంటానంటూ సెల్ స్విచ్ ఆఫ్ చేయడం, అదే సమయంలో నిన్న రాత్రి ఈ కొత్త ఇంటి దగ్గర జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఈ ఇంట్లోనే ఆవిడ ఉంటుందని ప్రధాన ఆరోపణ అయితే వాణి గారు చేస్తున్నారు. ముఖ్యంగా దీనిపైన జిల్లా పోలీస్ యంత్రాంగం ఏదైతే చర్యలు తీసుకోవాలో ఆ ఇంటిని కొంచెం మొత్తం కూడా చెక్ చేయాలని చెప్తున్నారు. మరోవైపు ఏదైతే దువ్వాడ శ్రీనివాస్ గారికి ఏ ప్రమాదం ఏవి జరిగినా కూడా తామంతా రోడ్డు మీద పడతాము, తమను తమ భర్తను కాపాడాల్సినటువంటి బాధ్యత పోలీసులపై ఉందని ఆమె చెబుతున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో బిఎస్ నాయుడు, ఎన్టీవీ.